ఆహ్, ఇప్పుడు బెంగాల్‌లో ఆహ్, అధికార యంత్రాంగాన్ని విపరీతంగా ట్రాన్స్‌ఫర్‌లు చేసేస్తుంది. లేదా పక్కన పెట్టేస్తుంది ఎన్నికల సంఘం. దాని మీద కోర్ట్‌కి వెళ్ళినది మమతా బెనర్జీ గవర్నమెంట్. అయితే ఈసీ క్లియర్‌గా కోర్ట్‌కి చెప్పేసింది. మాకు ఆ అధికారం ఉంది. ఇందులో జోక్యం చేసుకునే అధికారం మీకు లేదు అని కలకత్తా హైకోర్ట్‌కి తేల్చి చెప్పింది. ఈసీ తాజాగా 73 మంది అధికారుల్ని ట్రాన్స్‌ఫర్ చేసింది బెంగాల్‌లో. ఇది చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, డీజీపీ, కోల్‌కత్తా కమిషనరు, 12 మంది ఎస్పీలు, నలుగురు పోలీస్ కమిషనర్లు, ఒక డిప్యూటీ కమిషనర్‌లని బదిలీ చేస్తా తీసుకున్న నిర్ణయం. ఇట్లా టోటల్‌గా 73 మందిని బదిలీ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేసింది మమతా బెనర్జీ. కళ్యాణ్ బెనర్జీ ఆర్గ్యూ చేసుకొచ్చాడు. ఎలక్షన్ మానిటరింగ్‌లో ఇదంతా కావాలని చేస్తున్నారు. కీలకమైన అధికారులను పక్కన పెడుతున్నారని. బట్ వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్, వాళ్ళు మమత పట్ల ఉన్న ఫేవరిజం దృష్ట్యా ఈ యాక్షన్ తీసుకోవడానికి మాకు హక్కుంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎన్నికల సంఘం కోర్టులో. ఇక కోర్టు అడ్డుపడుతుందా? ముందుకు పోనిస్తుందా? చూడాలి.